హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? విజయవాడ మచిలీపట్నం వీడియోలు పెట్టారు, మీరు అందరూ చూశారు. థ్యాంక్స్ అండి. నేను మా ఫ్రెండ్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నామండి. ఇంకో ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉంటేను మధ్యాహ్నం అక్కడ ఆ ఫంక్షన్లోనే లంచ్ చేసేసి నేను మా ఫ్రెండ్ అలా గుంటూరు వెళ్ళాం కదండి. గుంటూరు దగ్గరలోనే మన లేడీస్ అందరికీ ఇష్టమైన ప్లేస్ షాపింగ్ చేసుకోవడానికి. ఏం ప్లేస్ అనుకుంటున్నారు? మీ అందరూ ఈ పాట గెస్ట్ చేశారు కదా, అదేనండి మంగళగిరి. వెంటనే మళ్ళీ మేము మంగళగిరి వెళ్ళిపోయామండి. కాంప్లెక్స్కి వచ్చేసి బస్సు పట్టుకుని మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాం. మంగళగిరిలో మాకు ఒక 4-5 గంటల టైం ఉందని మంగళగిరిలో మేము చాలా షాపులు తిరిగామండి. అన్ని హ్యాండ్లూమ్ షాపులే. మంగళగిరి అంటేనే చాలామందికి తెలుసు, తెలియదు కాదు, కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అన్నీ రీజనబుల్ రేటు, ఫిక్స్డ్ రేటు, హోల్సేల్. మేము 2-3 షాపులు తిరిగాము. నాకు ఏ షాపులో అయితే కలెక్షన్ బాగా నచ్చిందో, నేను ఏ షాప్లో తీసుకున్నానో ఆ షాప్లోనే మీకు వీడియో తీశానండి. షాప్ పేరు వచ్చి కనకదుర్గ అండి. ఇదే స్పాన్సర్ కాదు, నాకు బాగా నచ్చిందని చెప్తున్నాను. మీరు ఫుల్ వీడియో చూడండి. చీర కలెక్షన్ నేను చాలా చూపించాను. కలంకారీ బాగున్నాయి. డిజిటల్ ప్రింట్ అయితే ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా డిజిటల్ ప్రింట్. సిల్క్లో మంగళగిరి ప్లెయిన్ చీర మీద డిజిటల్ ప్రింట్. మనం ఎక్కువ ప్లెయిన్ చీరలు కట్టాము, చిన్న బార్డర్ పెద్ద బార్డరు, కానీ అదే చీరల మీద డిజిటల్ ప్రింట్ చాలా బాగున్నాయండి. మేము కూడా తీసుకున్నాం, ప్లెయిన్ తీసుకున్నాం, అలాగే కాటన్ కూడా తీసుకున్నామండి. ఈ షాపు వాళ్ళకి ఓన్ మగ్గాలు ఉన్నాయండి. చక్కగా అక్కడే ప్రింట్ అవి ఇక్కడి నుంచే చాలామంది కొనుక్కెళ్తున్నారు. హోల్సేల్ కాబట్టి ఇంటి దగ్గర సేల్ చేసుకోవడానికి షాపులు కూడా వేస్తారట. చాలా కలెక్షన్ ఉందండి. మేమైతే కలంకారీ తీసుకున్నాం, మా ఫ్రెండ్ నేను. కలర్ వేరు కానీ డిజైన్ ఒకటే. మాకు బాగా నచ్చాయి అనమాట. ఎందుకంటే కలంకారీ అందరికీ తెలిసిందే, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. కింద అంచు కలరే జాకెట్ వచ్చిందండి. మధ్యలో అంతా పెద్ద క్రీమ్ మీద పెద్ద పువ్వులు ఆకులు అనమాట. మా ఫ్రెండ్ నేను ఇంచుమించు ఒకటే మోడల్ తీసుకున్నా. ఇక్కడే పిల్లలకి నెక్స్ట్ వాళ్ళ పాపకి గృహప్రవేశం ఉంది, హాస్పిటల్ ఓపెనింగ్ ఉందని ఆవిడ చక్క పట్టు లంగాలు కూడా తీసేసుకున్నారు. డ్రెస్ మెటీరియల్ అయితే ఇంకా ఇక్కడ డ్రెస్ మెటీరియల్ అండి. ఈ క్యాబిన్ అంతా డ్రెస్ మెటీరియలే. డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. తానుల్లో కూడా ఉన్నాయి, ప్లెయిన్గా చూడండి. మేము చూపిస్తున్నాయన్నీ డ్రెస్ మెటీరియల్ అనమాట. చాలా తీసుకున్నాం డ్రెస్ మెటీరియల్. ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నామండి. ప్యాంట్ వచ్చేమో బ్లూ వచ్చింది, చున్నీ టాపునేమో గోల్డ్ కలర్ వచ్చింది. అంటే పాపకి స్కిన్ టోన్ బట్టి కలర్ తీసుకున్నాం. చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చక్కగా టైం పెట్టుకుని వెళ్తే మనకు కావాల్సిన కలెక్షన్ కొనుక్కోవచ్చు. ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవడం వల్ల మనకి చాలా లాభమే అండి. ఈ మంగళగిరిలో కొన్న దానికి షాపులకి చాలా రేటు తేడా ఉందండి. ఎందుకంటే షాపుల వాళ్ళు అయితే ఆ ఏసీ, ఆ లైటింగ్ అన్నీ వేసుకుంటారు కదా. అందుకని ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళింది ఫస్ట్ టైమే, అయినా కలెక్షన్ నచ్చింది, ఐటమ్స్ కూడా నచ్చాయి. ఈ ప్లెయిన్ మంగళగిరి మీద కింద పైన బార్డర్ వచ్చి ప్రింట్ వచ్చిందండి. మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి. ఈ రెడ్ కలర్ బాగుందని మా ఫ్రెండ్ తీసుకున్నారు. ఆ చీర కూడా చాలా బాగుందండి. ఈ లేటెస్ట్ కలెక్షన్లోనే మేము చీరలన్నీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇది ఆరాంగా కట్టేస్తారు మీరు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ అయ్యి వచ్చాయి, కొత్త స్టాక్. ఇందులో మేము ఇవి తీసుకుంటున్నాం. కనకదుర్గ మిస్సమ్మ స్పాన్సర్ కాదు, మాకు తెలియకుండా వచ్చాం. ఇప్పుడు బాగున్నాయి చీరలు. ఫంక్షన్లు కానీ పెట్టుబడులకు కానీ మనం వచ్చి ఆరాంగా మనం షాపింగ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే రీజనబుల్ రేట్లో ఉన్నాయి. వీళ్ళకి ఓన్ మగ్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మార్జిన్ ఎక్కువగా పెట్టుకుంటలేదు చీరల మీద. మాకైతే దగ్గరలో తాడిపత్రి, ఉప్పాడ ఉంటుంది. నేను మా పాపకి ఎక్కడెక్కడ ఏమేమి కొన్నానో ఆ వీడియోలు కూడా తొందరలో మీకు అప్లోడ్ చేస్తాను. లేట్ అయ్యిందండి, కానీ ఇది ఈ లేటెస్ట్గా ఈ మధ్యలో వెళ్ళాను కాబట్టి నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయి కదా. కలెక్షన్ అయితే సూపర్ అండి. ఒకటి మించింది ఒకటి. మనకి మంగళగిరి అంటే అందరికీ తెలిసిందే, లైట్ వెయిట్, ప్యూ సిల్క్ లైట్ వెయిట్లో ఉంటాయి. ప్రతి ఒక్క చీర లైట్ వెయిట్ ఎక్కువ ఉండదు. ఇంకా మేము అంతా చక్కగా షాపింగ్ చేసేసుకుని ఇంకా నెక్స్ట్ మంగళగిరి బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోయామండి. మంగళగిరిలో అయితే నేను షాపింగ్ చేయడం ఫస్ట్ టైం అండి. నాకు చీరలన్నీ బాగా నచ్చాయి. కొత్త ప్రింట్లు, రీజనబుల్ రేట్ అనిపించింది. నేనైతే ఒక 4 చీరలు కొన్నానండి. నేనేం కొన్నానో మీకు త్వరలోనే వీడియో పెడతానండి. లేడీస్ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేయండి.
కొత్తవారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. థ్యాంక్ యూ అండి.